వాక్యమును మనము ఏ వచనాలు ధ్యానించబోతున్నామంటే 26వ వచనము నుండి 33వ వచనం వరకు మనం ధ్యానించబోతున్నాం. అపోస్తుల కార్యములు మన మూలవాక్యం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 26వ వచనము నుండి 33వ వచనం వరకు మనము ధ్యానించబోతున్నాం. అక్కడ జరిగినటువంటి సంఘటనను మనము 2 పాయింట్స్గా, అంటే 2 విభాగాలుగా మనం ధ్యానించబోతున్నాం. చదవడానికి మనకి సమయం లేదు కనుక ఒకసారి అందరూ కూడా పైకి చూడండి. నేను ఒక కథ రూపాయన మీకు చెప్పుకుంటూ వెళ్తాను. దీంట్లో ఆత్మీయపు లోతును, అర్థాన్ని మీరు గ్రహించాలి. గతించిన 2 వారాలుగా ఏమి ధ్యానించుకుంటూ వస్తున్నామో 2 ముక్కల్లో చెప్తాను. దేవునికి మహిమ తెచ్చే చెరసాల అనుభవం. మొట్టమొదటిగా వారి పడినటువంటి కష్టాల కొరకు మనం ధ్యానించాం. పౌలు శీలల జీవితంలో వారు పడినటువంటి కష్టాలు ఎంత దారుణంగా ఉన్నాయో మనం ధ్యానించుకుంటూ వచ్చాం. రెండవదిగా, అంటే గతించిన వారం మనం ఏం ధ్యానించాం? వ్యక్తిగత పరిచర్య చేయవలసినటువంటి ప్రదేశం అని చెప్పుకున్నాం కదా. వ్యక్తిగత పరిచర్య. వ్యక్తిగతముగా ఎవరు మనకి లేనప్పుడు, ఒంటరితనముతో మనం విలవిల్లాడిపోతున్నటువంటి సమయంలో కన్నవాటిని విన్నవాటిని, అనగా కన్నవాటిని అంటే నీవు ఏ విధంగా రక్షించబడ్డావు, నీ జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యములను బట్టి అవి కన్నవాటిని అంటే చూసినవి. విన్నవాటిని అనగా దేవుని యొక్క సేవకులు బోధించినటువంటి వాక్యము ద్వారా ఆ వాక్యాన్ని హృదయంలో దాచుకొను ఆ వాక్యము. అందుకనే కన్నవాటిని విన్నవాటిని మరొక్క మారు నీ హృదయంలో నెమరు వేసుకుంటూ, తద్వారా విశ్వాసములో బలము పొందుకుంటూ, ధైర్యము తెచ్చుకుంటూ, ఎవరు లేని ఒంటరి పరిస్థితిలో నీకు నీవు ఎక్కిపోవడమే పర్సనల్ మినిస్ట్రీ. హల్లెలూయా. దాని కొరకు గతించిన వారం మనము ధ్యానించి ఉన్నాం. వీటన్నిటి ద్వారా దేవుడు చేసేటువంటి కార్యమే ఇది ఘనతతో కూడినటువంటి ప్రదేశం. హల్లెలూయా. ఎప్పుడైతే పౌలు శీలలు పర్సనల్ మినిస్ట్రీ అనగా వారు వ్యక్తిగత పరిచర్య చేశారో, అంటే తమ్మును తాము ఏ విధముగా విశ్వాసము ద్వారా బలపరుచుకున్నారో, మోకరించి ప్రార్థన చేశారో, వారు హృదయంలో నుండి ఒక కొత్త కీర్తన ఆలపించారో లేక పాడారో, వెంటనే ఈరోజు వాక్యంలోనికి మనం రాబోతున్నాం. అక్కడ ఏం జరుగుతూ ఉందంటే దేవుడు మహిమతో దిగి వస్తున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దేవుడే మహిమతో దిగి వచ్చుట, దేవుడే తన బలముతో దిగి వచ్చుట. ద పవర్ ఆఫ్ గాడ్స్ మెజెస్టీ, దేవుని యొక్క శక్తితో కూడినటువంటి ఘనత. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తన మహిమతో, తన శక్తితో పౌలు శీలల యొద్దకు ఆయన దిగి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన శక్తితో దిగి వస్తూ ఉన్నాడో చెరసాల పునాదులు గడగడ గడగడ వణికిపోతున్నాయి. వణికిపోతుంది, చెరసాల వణికిపోతుంది. ఎవరికి అర్థం కాల. అర్ధరాత్రి వేళ రోడ్లు కూడా సైలెంట్గా ఉంటాయి. అర్ధరాత్రి ఒక్కరమే నడుచుకుంటూ వెళ్ళాలంటే కొద్ది భయంగానే వెళ్తూ ఉంటాం. ఎందుకంటే నిశ్శబ్దం అనేది అత్యంత భయాన్ని కలుగు చేస్తూ ఉంటుంది మనిషి జీవితంలో. అందుకనే ఒంటరితనాన్ని మనిషి ఎప్పుడూ కూడా భరించలేడు. నిశ్శబ్దం అనేది, ఇప్పుడు ఎవరైనా ఈ అని పెట్టారనుకో అంత భయం వేయదు, కొద్దిగానే భయం వేస్తుంది. ఎవరైనా డోరు పక్క నుంచి హూ అన్నారనుకో మనకు భయం వేస్తుంది, కానీ పోరా ఎవర్రా నువ్వు అంటాం. కానీ నిశ్శబ్దంగా ఉన్నటువంటి ప్రదేశంలో అయితే ప్రతి అడుగు భయంతో వేస్తూ ఉంటాం. అవునా? నిశ్శబ్దం, సైలెన్స్.
సైలెన్స్ ఈస్ ద మోస్ట్ హారర్ ఎక్స్పీరియన్స్ అన్నాడు ఒక ఆయన. చాలా భయంకరమైన, అంతే ఒంటరితనం అనేది మానవుడు భరించలేడు. భయముతో, బాధతో కృంగి కృషించి ఏదేదో చేస్తూ ఉంటాడు. చచ్చిపోతూ ఉంటారు, పారిపోతూ ఉంటారు, ఏవేవో చేస్తూ ఉంటారు. అందుకనే అలాంటి అర్ధరాత్రి నిశ్శబ్దంగా ఉన్నటువంటి పరిస్థితిలో పౌలు శీలలు ప్రార్థించి సొంత కవిత్వంతో కూడిన ఒక పాట అందుకున్నారు. హల్లెలూయా. ఎప్పుడైతే ఓ పాట అందుకున్నారో ఆ జైల్లో చుట్టూ కూడా, జైల్లో బందీఖానాలో ఉన్న ఆ యొక్క వాళ్ళని ఏమంటారు, ఖైదీలందరూ కూడా వారు లేచి నిద్రపోకుండా అర్ధరాత్రి వేళ పౌలు శీలలు పాడేటువంటి పాటలు వింటున్నారంట. నిశ్శబ్దముగా వారి పాటలు వినుచూ ఉండగా ఆల్ ఆఫ్ ఎ సడన్, అంటే అకస్మాత్తుగా భూమి కంపించడం ప్రారంభించింది. చెరసాల వణికిపోవడం ప్రారంభించింది. వారందరూ కూడా ఏమైపోతుందని చూసేలోగానే వారందరి చేతులకున్నటువంటి సంఖ్యలు తెగిపోతున్నాయంట. హల్లెలూయా, హల్లెలూయా. వారి సంఖ్యలు తెగిపోవడం ప్రారంభించబడినాయి. వారు ఆశ్చర్యపోతున్నారు. అందరికీ ఆశ్చర్యంగా ఉంది, కానీ పౌలు శీలలు మాత్రం నెమ్మదితో ఉన్నారు. ఎందుకనంటే మా దేవుడు దిగి వచ్చాడని వాళ్ళకి అర్థమైపోయింది కనుక. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, నీ యొక్క శ్రమ కాలంలో దేవుణ్ణి స్తుతించే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. మన శ్రమ కాలంలో, ఎందుకనంటే స్తుతి, ఆరాధన అనేది అత్యంత బలము కలిగినది, అత్యంత బలము కలిగింది. అందుకనే పరలోక రాజ్యంలో నీవు నేను చచ్చిపోయి పరలోకం వెళ్ళిన తరువాత ప్రార్థన, వాక్యము, మీటింగులు ఇవేముండవు, ఆరాధన మాత్రం ఉంటుంది. ఎందుకో తెలుసా? చాలా మంచి మర్మం చెప్తాను చూడండి. మనం క్రిస్మస్ రోజు ఒక మాటను ఎక్కువగా వింటూ ఉంటాం. ఏమిటంటే, సాక్షాత్తు పరలోకములో ఉన్నటువంటి ఆ యొక్క సృష్టికర్త దేవాతి దేవుడు మానవులతో పాటు ఉండడానికి భూమి మీదకు వచ్చినటువంటి ఒక పెద్ద పర్వదినం అని చెప్తూ ఉంటారు. హల్లెలూయా. కనుక అది ఎప్పుడో 2024 సంవత్సరాల క్రితం ఎప్పుడో జరిగింది. కానీ ఇప్పుడు జరుగుద్దా అంటే జరుగుద్ది. ఎప్పుడో తెలుసా? ఎక్కడైతే మనము దేవుణ్ణి విశ్వాసముతో గలమెత్తి ఆరాధిస్తామో అక్కడికి ఆయన దిగి వస్తాడంట. హల్లెలూయా. అంటే నువ్వు ఆరాధన చేస్తూ ఉండగా, దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగా, ఆ పరలోకములో ఉన్నటువంటి దేవుడు మానవుల యొద్దకి దిగి వస్తాడు. అందుకనే సాతాను మనల్ని ఆరాధన చేయనివ్వదు. కొంతమంది చేతులు కట్టుకుని ఎలా చూస్తూ ఉంటారు. బయట సీసీ కెమెరాల్లో నేను చూస్తూ ఉంటాను. ఆరాధన చేసేటప్పుడు ఎవడెలా ఉన్నాడంటే కొంతమంది చేతులు కట్టుకుని ఇలాగా, కొంతమంది ఏమో కిందకి ఎలా చూసుకుంటూ ఉంటారు, కొంతమంది ఏమో దిక్కులు ఎదుక్కుంటూ ఉంటారు. సాతాను నిన్ను ఆరాధన చేయనివ్వదు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క శక్తిని నువ్వు ఎక్కడ చూస్తావని. హల్లెలూయా. ఆరాధన సాక్షాత్తు దేవాతి దేవుణ్ణి నీ యొద్దకు తీసుకుని వస్తుంది. హల్లెలూయా. ఇక్కడ పౌలు శీలల దగ్గరికి దేవుడు దిగి రావడానికి గల కారణం ఏమిటో తెలుసా? ఆరాధన. మానవుణ్ణి దేవుడు ఎందుకు పుట్టించాడు? అసలు మనిషిని దేవుడు పుట్టించడానికి గల కారణం ఏమిటి? ఎవరైనా చెప్పగలరా? మనిషిని దేవుడు, మానవుణ్ణి ఎందుకు దేవుడు సృజించాడంటే ఆయన్ని స్తుతించి ఆరాధించే, ఆయన గణపరచడం కొరకు. హల్లెలూయా. ఒకరోజు పరలోకంలో దేవుడు మనకంటే ముందుగా కెరూబులను, సెరూబులను సృజించాడు. వారు దేవుణ్ణి ఆ పరలోక రాజ్యములో ఆరాధించేటువంటి వారు. వారిలో ఘనమైనటువంటి వాడు లూసిఫర్, మనందరికి కూడా తెలిసిందే. వాడు అతిశయించి దేవుణ్ణి ప్లేస్ను కొట్టేద్దామని చూశాడు. ఏం చూశాడు? చాలాసార్లు సంఘంలో ప్రతి సేవకుడికి
ఎదురయ్యేటువంటి ఒక అనుభవం ఏంటో తెలుసా? సంఘంలో ఎవరినైతే ఎక్కువ ప్రేమించి, ఎవరినైతే ఎక్కువగా ఇది చేస్తూ ఉంటాడో వాడు హృదయంలో ఒక ఆలోచన వచ్చేది ఏంటో తెలుసా? పాస్టర్ గారి ప్లేస్ నేను కొట్టేయాలి. చూడండి, ప్రతి సంఘంలో ప్రతి సేవకుడు చెప్తాడు ఈ సాక్ష్యం. మా సంఘంలో కూడా జరిగిందండి, మా సంఘంలో కూడా జరిగింది. లూసిఫర్ ఆత్మ, లూసిఫర్ ఆత్మ పాస్టర్ గారు స్థానాన్ని కొట్టేయాలని చూస్తారు కొంతమంది. అది దేవుని చిత్తం కాదు. హల్లెలూయా. ఒక సేవకుడు నిన్ను ప్రేమిస్తున్నాడంటే నీలో ఉన్నటువంటి ప్రేమను బట్టి, ఆత్మీయతను బట్టి నిన్ను ప్రేమిస్తూ ఉంటాడు. ప్రతి విషయంలో నీకు చెప్పడానికి, ప్రతి విషయంలో నిన్ను ప్రోత్సహించడానికి, ప్రతి విషయంలో నిన్ను ముందు పెట్టడానికి కారణం ఏంటో తెలుసా? నీలో ఆయన ఆత్మీయత చూశాడు కనుక, నీలో దేవునికి మహిమ తెచ్చేటువంటి క్వాలిటీస్ ఉన్నాయి కనుక, నేను అన్ని విషయాల్లో నిన్ను చేరదీసి, అన్ని విషయాల్లో ముందు పెట్టి ఒక గ్రూప్ నడిపించమని, లేకపోతే ఒక పాట పాడమని, ఒక వాక్యం చదవమని, ఇవన్నీ కూడా ఇచ్చామని చెప్పి పాస్టర్ గారి ప్లేస్కి ఎసరు పెడదామని చూసే కొంతమంది ఆలోచనలు ఉంటాయి. లూసిఫర్ ఏమనుకున్నాడంటే, అమ్మో నేను పాడుతుంటే మా అయ్యగారు పరవశుడైపోయి అత్తమాను నాకే పాటలు ఎత్తున్నాడు, నేను భారతంటే, నేను మ్యూజిక్ వాయిస్తుంటే, ఇదిగో మ్యూజిక్ వాయించేవాడిని మనం ఇక్కడ అమ్మ బాగా బాగా తయారాడు అనుకోండి. ఇప్పుడు ప్రోగ్రాంకి వెళ్ళిపోయి ఇక్కడ లేడు ఇక్కడ. నా మ్యూజిక్ అనేక మంది ఉన్నారని ఇప్పుడు చచ్చ కొట్టేసి మ్యూజిక్కి వెళ్ళిపోయాడు. అలా ఉంటుంది. వాడు పాడేటువంటి పాటల ద్వారా దేవుడు ఎంతో మహిమ పొందాడు. నా ద్వారానే దేవుడు మహిమ పొందేస్తున్నాడు. అందుకని ఆయన స్థానంలోనికి నేను వెళ్ళిపోతాను అని అనుకున్నాడు. వెంటనే దేవుడు ఏం చేశాడంటే పరలోకంతో డిస్కనెక్ట్ చేశాడు, తోసేశాడు కిందకి. దేవుణ్ణి ఎక్కువగా శోధిస్తూ ఉండేటువంటి వాడు. దేవుడు అప్పుడు అనుకున్నాడు, రే నీకు ఇలా కాదు, కెరూబులు సెరూబులు అంటే మహిమ దేహంతో వారు ఉంటారు, నిన్ను మహిమ దేహంతో చేశాను కదా, నీకంటే నీచమైనటువంటి దానితో చేసినటువంటి వారు నన్ను మహిమపరిచేలా నేను చేస్తానని ఒక మట్టిని తీసుకొని ఒక బొమ్మను చేసి దాంట్లో నా ఊపిరి పోసి నాకు మహిమ తెచ్చుకుంటానని దేవుని యొక్క దృష్టిలో ఒక ఆలోచన మొదలైంది. ఆ ఆలోచన ద్వారా ఆ మానవుడు జీవించాలి అంటే, ఆ మానవుడు ఒక రీతిగా బ్రతకాలి అంటే వాడికి ఒక సృష్టి కావాలి, భూమి, ఎర్త్. ఆ భూమి కావాలని దేవుడు మానవుణ్ణి సృజించక మునిపే భూమిని, ఆకాశమును, సకల జీవరాశులను, వృక్షములను, పక్షులను సమస్తమును కూడా ఆయన ముందు సృజించి దాంట్లో ఆయనకి స్తుతించే, మహిమ తెచ్చే, నిరంతరము స్తుతులు ఘనత తెచ్చే, మహిమపరిచేటువంటి మానవుణ్ణి తయారు చేసి జీవాత్మను ఆయన నాసికారంధ్రంలో పోసి జీవాత్మగా నిలవబెట్టి ఆ తోటలో వదిలాడు. హల్లెలూయా. అంటే మానవుడు దేనికి సృజించబడ్డాడు అంటే దేవుణ్ణి మహిమపరచడం. అందుకనే ఏదైనా వనములో ఆదాము అవ్వల దగ్గరికి దేవుడు ప్రతి సాయంత్రము చల్లపోటు వచ్చి వారితో మాట్లాడుతూ స్తుతులు, ఆరాధన, స్తోత్రాల ద్వారా పొగిడించబడుతూ అక్కడ ఎంతో సంతోషంగా ఉంటే పక్కనున్న ఒకడికి అది కుళ్ళిపోయాడు, నచ్చలేదు. పరలోకంలో దెబ్బేద్దాం అనుకున్నాను, కుదరలేదు. ఈ భూలోకం నాదే గనుక తప్పకుండా ఒక దెబ్బేయాలనుకున్నాడు. అవ్వమ్మ ద్వారా పడగొట్టేశాడు, అవ్వమ్మ ద్వారా పడగొట్టేశాడు. అందుకనే స్తుతుల ద్వారా దేవుడే పరము నుండి
కిందకి దిగి వచ్చేటువంటి కనెక్షన్ అది. హల్లెలూయా. అందుకంటే కోటాల్లో కంటే ఆరాధనలోనే ఎక్కువ అభిషేకం ఉంది. చాలామంది అనుకుంటారు ఈ మ్యూజిక్లు వాయిద్యాలు వాయించేస్తే అందరూ ఊగిపోతున్నారు అనుకుంటారు. మరి చాలామంది నిలబడి చూస్తున్నారు, మరి వాళ్ళ సంగతి ఏంటి? వారి సంగతి ఏంటి? కావాలని ఉద్రేకం మీద అందరూ ఊగిపోరు. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారేమో, కానీ ఆత్మలో లీనమై దేవునితో కనెక్ట్ అయిపోయేటువంటి వారు చాలామంది ఉంటారు. హల్లెలూయా. అందుకే ఆరాధన ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఆరాధన అయిపోయిన తర్వాత వద్దాంలే, ప్రసంగం టైంకి వద్దాంలే, కానుకలు వేసేటప్పుడు వద్దాంలే అనుకుంటారు చాలామంది. అసలైంది నువ్వు కోల్పోతున్నావు. ఆరాధన చాలా ముఖ్యమైనది. దేవుని వాక్కు కూడా ముఖ్యమైనది, కానీ ఆరాధనలో కూడా ఎంతో అభిషేకము బలము ఉంది. ఆరాధన చేస్తూ ఉండగా కూడా దేవుడు నిన్ను స్వస్థపరచగలడు. ఆరాధన చేస్తూ ఉండగా దేవుడు నీ గుండెల్లో ఉన్నటువంటి బాధలను విముక్తి చేయగలడు. ఎందుకనంటే చెరసాలలో పౌలు శీలల యొక్క ఆరాధన వారు సంఖ్యల నుండి విడుదల కలిగించాయి. హల్లెలూయా. ఈరోజు అదే ఆరాధన పౌలు శీలల వలె నువ్వు చేయగలిగితే నీ సంఖ్యలు కూడా తెగిపోతాయి. నీ చెరసాల అనుభవంలోనికి దేవుడు అడుగుపెట్టి దానిని పునాదులతో కదల్చి వేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పౌలు శీలలు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండగా దేవుని మహిమ దిగి వచ్చి, ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే దేవుడు పౌలు శీలలను ఎందుకని చెరసాలలోనికి పంపించి అంత నలగొట్టేశాడు? ఎవరైనా చెప్పగలరా? అమ్మా, నిద్రపోతున్న వాళ్ళు చెప్పండి ఒకసారి. నిద్రపోతున్న వాళ్ళు చెప్పండి. పని మెలకుకున్న వాళ్ళు చెప్పండి. దేవుడు పౌలు శీలలను చెరసాల్లో పంపించి మొత్తం నుజ్జు చేశాడు. ఎందుకు అంటే నలగొట్టేశాడు బాగా శ్రమల ద్వారా. చెరసాల్లో రక్షణ పొందుతారని. ఇంకా అమ్మా, ఎందుకు పంపించాడు? చెప్పే 2-3 మొక్కలేయో అక్కడ కూడా పురుషులే చెప్పారు, ఎక్కడ పురుషులే చెప్తున్నారు. అమ్మ, స్త్రీల సమాజమే ఎంతమంది ఉన్నారు చెప్పండి. పౌలు శీలను దేవుడు ఎందుకని చెరసాల్లోకి పంపి అంతలా నలగొట్టేశాడు? అమ్మా, చెరసాల అధికారి కుటుంబాన్ని రక్షించడం కొరకు ఒక పాయింటే. ఇంకా అమ్మా, దేవుని పిల్లల్ని అందుకని పంపించాడు అంటారా? ఆయన దేవుని పిల్లల్ని హింసించాడు కనుక దేవుడు ఆయన్ని మరలా పంపి నలగొడుతున్నాడని ఒక ఆవిడ చెప్తున్నారు. ఇంకా అమ్మా, ఎక్కడి నుంచో స్వరం వస్తుంది కానీ మనిషి కనబట్టలేదండి. స్వార్థ ప్రకటించడానిగా ఎందుకో చెప్తాను చూడండి. ఇక్కడ చాలా ఒక హిస్టారికల్ రీజన్ ఒకటి ఉంది. ఎందుకనంటే ఒక సేవకుడు చెప్పాడు నాకు, దాని నుండి అది నాకు ఈ వర్తమానానికి ఎంతో సహాయమైంది. ఒక క్లారిటీ అనేది వచ్చింది. ఏంటంటే పౌలు శీలలు చెరసాల్లో పడి ఎప్పుడైతే నలిగిపోతున్నారో దేవుడు వచ్చి వారిని బందీలో నుండి విడిపించాడు కదా. మనము ఈ యొక్క విషయాన్ని జాగ్రత్తగా గమనించినప్పుడు, వాక్యలో చదివినప్పుడు సంఖ్యలు విడిపోతాయి, చెరసాలు కదిలిపోయి సంఖ్యలన్నీ ఊడిపోతాయి. కానీ పౌలు శీలలు పారిపోతారా? పారిపోలేదు. ఎక్కడ ఉన్నారా? మరి అన్ని కదిలిపోయి అన్ని ఊడిపోతే పారిపోకుండా ఏం చేస్తున్నారమ్మా? అక్కడ పాటలు పాడుతున్నారా? ఏమ్మా, తంగేలేస్తారమ్మా? పాటలు పాడుతున్నారా? నువ్వు కూడా పాడు పాట.
ఆ చెరసాలలో భూమంతా ఆదరి ఆ పునాదులన్నీ కదిలిపోయి చెక్కెళ్ళన్నీ ఊడిపోయినా జైలు అధికారి పరిగెట్టుకుంటూ వచ్చేసాడు. పరిగెట్టుకుంటూ వచ్చేసి అయ్య బాబో అందరూ వెళ్ళిపోయారేమో అని చూస్తుంటే పౌలు శీలలు మాత్రం అక్కడే కూర్చుని ఉన్నారండి. హల్లెలూయా. వెంటనే అడిగాడు, ఏం జరుగుతుంది? ఆయన చెప్పారు, ఇదిగో మేము నమ్ముకున్న దేవుడు గొప్పోడయ్యా, ఆయనే మమ్మల్ని విడిపించిందే. నువ్వు పెట్టేటువంటి చెరసాల ఆయన శక్తి ముందు ఓ మూలకు రాదు అని దేవుని గూర్చినటువంటి వార్తను ఆయన మహిమ కొరకు చెప్పినప్పుడు ఆ చెరసాల అధికారి ఎవరైతే ఉన్నారో వారి కుటుంబం రక్షించబడింది. అవునా? అలాగే లూదియా చెరసాలకు రాకముందు లూదియా హృదయం తెరవబడి లూదియా కూడా రక్షించబడింది. ఆ ఫిలిప్పీ దేశము మొట్టమొదటిగా రక్షించబడినటువంటి వారు వీరిద్దరు ద్వారా ఆ దేశమంతా కూడా రక్షణలోనికి నడిపించబడిందంట. హల్లెలూయా. లూదియా ద్వారా సామాన్యమైనటువంటి ప్రజలు నడిపించబడితే జైలు అధికారి వల్ల అధికారులందరూ కూడా దేవుని తెలుసుకున్నారంట. నువ్వు నేను చెప్తే అధికారి ఎవడైనా మన మాట అంటాడా? అధికారికి ఇంకో అధికారే చెప్పాలి. అందుకని దేవుడు గేలం ఎవడికేసాడు? అధికారం ముక్కుగేశాడు. ఇలా చెరసాలలో వారిని అంతలా నలిగిపోవడానికి కారణం ఏమిటంటే జైలు అధికారిని మార్చి ఆ దేశంలో అధికార యంత్రాంగాన్ని దేవుడు కదిలించాడు. లూదియా హృదయం తెరచి సామాన్య ప్రజలందరినీ కూడా దేవుడు మార్చాడు. ఆ విధముగా ఆ ఫిలిప్పు దేశం అంతా కూడా క్రైస్తవులుగా మారడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. అందుకని ఆ చెరసాలలోనికి దేవుడు వీరిద్దరిని పంపించాడు. అంత మాత్రమే కాదు, లూదియా ద్వారా జైలు అధికారి వల్ల ఫిలిప్పి దేశం మారితే ఆ ఫిలిప్పి దేశం నుండే కొంతమంది దేవుని నమ్ముకున్నటువంటి వారు అమెరికా దేశం వెళ్ళి అమెరికాను వెలిగించారంట. అలాగా అమెరికా దేశానికి సువార్త వెళ్ళి ఆ దేశమంతా కూడా క్రైస్తవ దేశంగా మారింది. ఆ అమెరికా దేశం నుండి అనేక మంది రక్షణ పొంది సేవకులుగా మార్చబడి మిషనరీలుగా ఇండియా వచ్చి ఇండియాను వెలిగించారు. చూసారు, ఇది ఎక్కడ ప్రారంభించబడింది? ఎక్కడ ప్రారంభించబడిందమ్మా? పౌలు శీలల దగ్గర ప్రారంభించబడింది. పౌలు శీలల దగ్గర నుండి ఫిలిప్పీ దేశం అంటే జైలు అధికారి లూదియా వారు హృదయాలు తెరవబడి వారి కుటుంబాలు రక్షించబడడం ద్వారా ఆ దేశ ప్రజలందరూ కూడా దేవుణ్ణి తెలుసుకున్నారు. ఆ దేశము నుండి అమెరికా దేశమునకు సువార్త వెళ్ళి అమెరికా దేశం మొత్తము కూడా దేవుణ్ణి విశ్వసించింది. అమెరికా దేశములో ఉన్నటువంటి అనేక మంది భక్తులు మిషనరీలుగా భారతదేశం వచ్చి భారతదేశాన్ని వెలిగించారు. హల్లెలూయా. ఈ విధముగా పౌలు శీలల యొక్క చెరసాల అనుభవము అనేక దేశాలనే మార్చివేసింది. హల్లెలూయా. అమ్మా, కొన్నిసార్లు క్రైస్తవుల జీవితాల్లో దారుణమైనటువంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి అని చెప్పి నువ్వు ఊరికే బాధపడిపోతూ దేవుడేం చేశాడు నాకు అని మనం అస్తమాను దేవుణ్ణి సూటిపోటు మాటలతో పొడుస్తూ ఉంటాం. కానీ ఒక క్రైస్తవుడు భక్తిలో తప్పిపోయి శ్రమలు పడేటువంటి వారు వేరు. కానీ విశ్వాసములో సాగుతూ మందిరానికి క్రమంగా వస్తూ శ్రమలు శోధనలు అనుభవిస్తున్నావా? దేవుడు నీ ద్వారా ఎవరినో మార్చాలనుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుడు నీ ద్వారా ఎవరినో వెలిగించాలనుకుంటున్నాడు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డ, క్రైస్తవుడికి శ్రమలు రావడం ఆశీర్వాదం. ఎన్ని శ్రమలు నీకు వస్తే, నేను మొన్నటి వారం చెప్పాను కదా, మొన్నటి వారం చెప్పిన వాడు మీకు గుర్తుందో లేదో, మనము ఆశీర్వాదకరంగా ఉంటే ఎవడు మన వైపు అంతలా చూడ్డు. కానీ ఎప్పుడైతే ఒక క్రైస్తవుడు శ్రమల లోయల్లో పడ్డాడో, కష్టాల ఊబిలో పడ్డాడో, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరి కళ్ళు మన మీదే, వారి చెవులు మన వైపే. ఏం చేస్తాడో, ఎలా ఉంటాడో,
ఎలా బతుకుతాడో, ఎలా రాణిస్తాడో, ఇప్పుడు ఈ బతుకేంటి అని ప్రతి ఒక్కరు కూడా నీ వైపు చూస్తాడు. పౌలు శీలల వైపు కూడా అలాగే చూశారు. కానీ ఎప్పుడైతే ఆ శ్రమలో శోధనలో మేము దేవుడు పరిచయం చేస్తే ఇంత ద్రోహం చేస్తాడా అని చెప్పి దేవుని మీద తిరగబడకుండా వారు ఎప్పుడైతే దేవుని స్తుతించడం ప్రారంభించారో, ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని స్తుతించడం ఎప్పుడైతే ప్రారంభించారో, దేవుని మహిమ ద్వారా అక్కడ ఉన్నటువంటి అనేక మంది హృదయాలు తెరవబడ్డాయి. హల్లెలూయా. ఈ లోకంలో చాలాసార్లు నువ్వు వాక్యం చెప్తే వినరు, ఏదైనా కరపత్రిక ఇస్తే చింపు పడేస్తారు, బైబిల్ ఇస్తే కాల్చి పడేస్తారు. ఇంకెలా మారుతారు అంటే సాక్ష్యం ద్వారా మారుతారు. హల్లెలూయా. నీ బతుకేంటో వాడికి చెప్తే నీ సాక్ష్యం ద్వారా వారు మారుతాడు. దేవుడు చేసేదదే, దేవుడు చేసేదదే. నీ జీవితంలో వచ్చేటువంటి ఆ శ్రమలు, శోధనలు నిన్ను ఒక మంచి సాక్షిగా అన్యజనుల ముందు నిలబడతాయి. నీ పతన స్థితి ఏంటో నీ చుట్టుపక్కల ఉన్నవారు చూస్తారు. నువ్వు ఎంత దరిద్రతలో ఉన్నావో నీ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా చూస్తారు. కానీ ఆ శ్రమలో, ఆ దరిద్రతలో దేవుని విడిచిపెట్టకుండా నువ్వు ఆయన్ని వెంబడించినప్పుడు ఆయన నీకు ఇచ్చే విజయం ఉంటుంది చూసావా, దాన్ని బట్టి దేవుణ్ణి తెలుసుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ప్రజలు మందిరానికి 100 మీటర్లు కూడా కాదు, 10-20 మీటర్లు దగ్గరలోనే ఉంటారు. కానీ ఈ రోజు వరకు మారలేదు. ఎన్ని వందల ప్రసంగాలు వినుంటారు, ఎన్ని వేల పాటలు వినుంటారు, ఎంతమంది దైవ సేవకులు చూసుంటారు. ఎందుకు మారలేదు? ఎందుకు మారలేదు? కొన్నిసార్లు ఈ ప్రసంగాలు ఇవి అన్నీ కూడా వారిని, కొంతమందిని మార్చలేకపోయినా మన సాక్ష్యము వారిని మార్చుద్ది. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మందిరంలోనికి సమీపంగా ఉన్నటువంటి మనము, మన సాక్ష్యము ద్వారా వారు వెలిగించబడాలి. మన సాక్ష్యము వారు మారేటువంటి విధంగా ఉందా, లేకపోతే మన సాక్ష్యము వారు దేవుణ్ణి తెలుసుకోకుండా దూరంగా వెళ్ళిపోయేటువంటి స్థితిలో ఉందా? ఈరోజు ఒక్కసారి ఆలోచించు ప్రియమైన దేవుని బిడ్డ. నిన్ను చూసి ఒకరు మందిరానికి నడిపించబడేటువంటి రీతిలో నీ సాక్ష్యం ఉందా, లేకపోతే నిన్ను చూసి నువ్వు వెళ్ళేటువంటి మందిరాన్ని వారు అసహించుకునేటువంటి సాక్ష్యం నీ దగ్గర ఉందా? ఎలాంటి సాక్ష్యం నువ్వు కలిగి ఉన్నావు? ఎలాంటి సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉన్నావు? ఈ ఉదయకాల సమయంలో పౌలు శీలలు చెరసాల్లో వేసి బంధించి రకరకాలుగా వారిని హింసించారు. కానీ వారు ఏం చేస్తున్నారో తెలుసా? ప్రతికూల పరిస్థితిలో ఎలాంటి పరిస్థితి అయినా దేవుని స్తుతించడం ప్రారంభించారు. ఎక్కడైతే మానవుడు స్తుతులు, స్తోత్రాలు చేయడం ప్రారంభిస్తాడో దేవునికి, అక్కడ దేవుడు దిగి వస్తాడు. ఎందుకనంటే మానవుడు సృజించబడిందే అందుకని పౌలు శీలలు స్తుతిస్తూ ఉండగా దేవుడు దిగి వచ్చాడు, తన కార్యము చేశాడు. అక్కడ రక్షించవలసిన వాళ్ళందరినీ కూడా రక్షించాడు. వారి ద్వారా అప్పుడెప్పుడో 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి, లేక 1000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ సంఘటన ఈరోజు మనం రక్షించబడ్డానికి ఒకానొక కారణం, ముఖ్య కారణమైందంటే మనం నలిగిపోవడంలో తప్పేమి కూడా లేదు. శోధన క్రైస్తవ జీవితాల్లో ఆశీర్వాదం. ఇప్పుడు ఇన్ని దేశాలు, ఇంతమంది ప్రజలు రక్షించబడ్డారంటే ఆల్ క్రెడిట్ గోస్ టు ఎవరికి? పౌలు శీలలకి. హల్లెలూయా. ముందుగా ఫిలిప్పీ దేశం కానీ, అమెరికా దేశం కానీ, ఈ భారతదేశం కానీ, మనందరం కూడా రక్షించబడ్డానికి ఆ మూసివేయబడినటువంటి ఇనప ద్వారాన్ని మొట్టమొదటిగా తెరిచి మార్గము సరళము చేసిన వారు పౌలు శీలలు. అందుకని ముందు దేవుడు పౌలు శీలలకి ఆశీర్వాదమునిచ్చి, అటు తరువాత ఎవరైతే సేవకులు ఎవరైతే వచ్చారో వారికి దేవుడు తన దీవెననిస్తాడు. హల్లెలూయా.
కనుక నీ జీవితంలో వచ్చేటువంటి శోధన నీ పక్కింటోడి యొక్క రక్షణ కొరకేమో, నీ కుటుంబంలో వచ్చేటువంటి శోధన, వ్యాధి బాధలు నీ సంఘం బలపడడానికేమో. ఎందుకని నువ్వు అలా ఆలోచించలేకపోతున్నావు? ఎందుకని నువ్వు అలాగా దేవుని యొక్క నిర్ణయాన్ని గ్రహించలేకపోతున్నావు? ఈరోజు ఒక్కసారి ఆలోచించు ప్రియమైన దేవుని బిడ్డ. క్రైస్తవుడికి వచ్చేటువంటి శోధన ఏది కూడా పనికిరానిది కాదు. ప్రతిదీ కూడా దేవుని యొక్క మహిమ కలుగుట కొరకే. హల్లెలూయా. ఈ చెరసాల అనుభవము దేవునికి మహిమ కలుగుట కొరకు, ఈ చెరసాల అనుభవము దేవునికి మహిమ తెచ్చుట కొరకు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలమైనటువంటి మనందరము కూడా ఆ విధముగా మనకు వచ్చినటువంటి శోధన బాధల్లో భయపడకో, వ్యాధుల్లో భయపడకో, మరణము వచ్చినా భయపడకో. కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తగిలి నువ్వు ఓడిపోతూ ఉన్నా భయపడకో. ఎందుకనంటే ఈ లోకానికి నువ్వు ఒక సాక్షిగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. నీ ద్వారా నీ ప్రాంతాన్ని దేవుడు రక్షించబోతున్నాడు. నీ ద్వారా నీ ఇరుగు పొరుగు వారిని దేవుడు వెలిగించబోతున్నాడు. నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకో. నీ విశ్వాసాన్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టకు. పౌలు శీలల వలె దేవుడు ఈనాడు సంఘాలను ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు. దేవునికి అందుబాటులో ఉందాం. దేవుని చిత్తానుసారంగా మనం అడుగుదాం. శ్రమలైన, బాధైన, ఇరుకులైన, ఇబ్బందులైన, ఆరోగ్యమైన, మరణమైనను ఆయన సాక్షులుగా మనము జీవిద్దాం. అనేక మందికి మార్గము చూపించేటువంటి మార్గదర్శులుగా మనం ఉందాం. దేవుడు తన వాక్య భాగమును మన వెనుకడులో దీవించి ఆశీర్వదించునుగాక.